హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో లాస్ట్ వీడియోలో నేను ఎలా అయితే అన్ని ఒక వీడియోస్ చేస్తాను, ఐ మీన్ రూట్ మ్యాప్ టు ఎస్ఎస్సి స్టెనో అని చెప్పాను కదా. సో దాని ప్రకారమే ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మనం ఈ ఫస్ట్ వీడియోలో ఇంగ్లీష్ గురించి చూస్తున్నాము. యాక్చువల్లీ నేను ఇంగ్లీష్, రీజనింగ్ అన్ని కూడా ఒక దాంట్లోనే చేద్దాము అనుకున్నాను, బట్ లెందీ అవుతుందేమో అని అనిపించింది. సో ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ వీడియో నేను ట్రయల్ లాగా, అంటే ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియోని బట్టి నాకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎలా అన్ని టాపిక్స్ కూడా మిక్స్ చేసి చెప్పాలి అనేది. సో ఇవాళ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ టాపిక్ తోనే వచ్చాను. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ సిలబస్ ఏంటో చూద్దాం. సో సిలబస్ వచ్చేసి కామన్ ఎర్రర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, fill in the blanks, synonyms, antonyms, one word substitution, idioms or phrases, misspelt లేదా correctly spelt, arrangement of sentences, close test and comprehension test. సో ఇది మన ఇంగ్లీష్ సిలబస్. సో ఫస్ట్ ఇందులో నేను ఇవాళ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తో వీడియో అనేది తీసుకొని వచ్చాను. సో మిగిలిన అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. సో టాపిక్ చెప్తాను, రూల్స్ చెప్తాను, సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, సో అందులో మిస్టేక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్, అంటే మన సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ పనిని చేసే వాళ్ళు, అంటే సరే సబ్జెక్ట్ పక్కన పెట్టేసేయండి, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని యాక్టివ్ వాయిస్ అంటారు. సో సబ్జెక్ట్, when the subject of sentence is acted upon, అంటే ఆల్రెడీ చేయడం అయిపోతుందో వాళ్ళని ప్యాసివ్ అంటాము. సో ఎవరైతే చేస్తూ ఉంటారో యాక్టివ్, చేయడం అయిపోతుందో ప్యాసివ్ అంటాము. సో అలా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి ఉంటాయి. సో యాక్టివ్ వాయిస్ లో ఇస్తే దాన్ని ప్యాసివ్ కి ఎలా మార్చాలి, లేదా ప్యాసివ్ ఇస్తే యాక్టివ్ కి ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం. సో వీటిలో మార్చడం అంటే ఏంటి అంటే టెన్సెస్ ఉంటాయి, టెన్సెస్. సో యాక్టివ్ వాయిస్ ప్రెసెంట్ టెన్సా, పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ టెన్స్ లో ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ప్యాసివ్ వాయిస్ లోకి అనేది మారుస్తాము. సో ఇక్కడ మనం ఓన్లీ 8 టెన్సెస్ వాడతాము. యాక్చువల్లీ మనకు ఉన్నది 12 కదా, సో ఓన్లీ 8 మాత్రమే వాడతాం. ఓకే, ఆ 8 ని ఎలా వాడాలి, యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో యాక్టివ్ వాయిస్, ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రెసెంట్ ఇండెఫినెట్ అంటే ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ అని అర్థం. సో సింపుల్ ప్రెసెంట్ లో యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఏజెంట్. సో ఇక్కడ మనం ఏ టెన్స్ లో ఉంటుందో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో కూడా అదే టెన్స్ లో ఉంచే జస్ట్ వర్బ్ అనేది మారుస్తాము. అదే ఇండైరెక్ట్, డైరెక్ట్ అంటే మాత్రం మనం టెన్స్ కూడా మారుస్తాం. పాస్ట్ టెన్స్ వస్తే ప్రెసెంట్, ప్రెసెంట్ వస్తే పాస్ట్, అలా మారుస్తాం. కానీ ఇక్కడ అలా ఉండదు. సో చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. హీరా కాల్స్ సింపి, సింపి అనే అతన్ని హీరా పిలిచారట. సో ఇది యాక్టివ్ వాయిస్, దీన్ని ఎలా మారుస్తాం, సింపి. సో ఇక్కడ ఏంటి, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. మనం మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో సింపి ఈజ్, సో ఇది ప్రెసెంట్ టెన్సే కాబట్టి మనకి ఇది కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఈజ్ కాల్డ్ బై, సో ఈ బై అనేది ఒకటి ఖచ్చితంగా మనం రాసుకోవాలి, బై హీరా. సో సింపి ఈజ్ కాల్డ్ బై హీరా. అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఇంపర్ఫెక్ట్. సో ఇందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంగ్ ఉంది కదా, సో ఇంగ్ కాస్త ఇక్కడ బీయింగ్ గా మారుతుంది, బీయింగ్. సో చూడండి, దే ఆర్ ప్లేయింగ్, ప్లేయింగ్ చెస్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఎలా మారుస్తాం, ఈ సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది, చెస్, చెస్ అనే సింగులర్ ఫామ్ కాబట్టి చెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్, V3 ఫామ్, ప్లేడ్ బై దెమ్ అని రాస్తాము. సో మనం ఈ స్ట్రక్చర్ ని చూసి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలగాలి, అందుకే నేను ఈ స్ట్రక్చర్స్ అనేవి చెప్తున్నాను. సో ఇంగ్లీష్ అనేది కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. సో ఈ స్ట్రక్చర్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. ఇవి లేకపోతే ఏమైతుంది మేడం, డైరెక్ట్ సెంటెన్స్ తో చూడలేమా అంటే లేము. చూడండి, ఇక్కడ బీయింగ్ అనేది ఎలా మార్చాము, అసలు ఇక్కడ ఉన్నది ఇక్కడ బీయింగ్ ఎలా మారుతుంది, అసలు ఇది ఏం టెన్స్ అనేది మనకి స్ట్రక్చర్ క్లియర్ గా తెలిస్తేనే దాన్ని మార్చడానికి ఈజీ అవుతుంది.
సో అలానే ప్రెసెంట్ పర్ఫెక్ట్. సో ఇక్కడికి వచ్చే సబ్జెక్ట్ హ్యాజ్, హ్యావ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటంటే బీన్. సో సీమా హ్యాస్ బాట్ ఏ నెయిల్ పాలిష్. సీమా ఒక నెయిల్ పాలిష్ తీసుకొచ్చింది. సో దాన్ని ఎలా రాయాలి? ఏ నెయిల్ పాలిష్ హ్యాస్ బీన్ బాట్ బై సీమా. సో మీరు ఇక్కడ ఈ వర్డ్ ని బట్టే, అంటే ఇక్కడ ఇదే కదా మనకి ఎక్స్ట్రా వచ్చే పార్ట్, దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టా. బీయింగ్ అయితే ప్రెసెంట్, బీయింగ్ అయితే ప్రెసెంట్ ఇంపర్ఫెక్ట్ అని. సో అలా ఉంటుంది. సో ఇవే మనకి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవే మనకి కీ వర్డ్స్ అన్నట్టు. సో వీటిని చూస్తేనే మనకి తెలుస్తుంది మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉన్నామా, ప్రెసెంట్ ఇంపర్ఫెక్ట్ లో ఉన్నదా సెంటెన్స్ అనేది. సో ప్రెసెంట్ నుంచి 3 వచ్చేసి అయిపోయింది. పాస్ట్ లో యాక్టివ్ వాయిస్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ వచ్చే సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్, వర్ యాడ్ అవుతాయి. V3 ఈ బై అనేది కామన్. సో చూడండి, ద డెక్కన్ చార్జర్స్ వాన్ ద ఐపీఎల్ ట్రోఫీ. సో ది ఐపీఎల్ ట్రోఫీ వాజ్ వాన్ బై ద డెక్కన్ చార్జర్స్. మనం టెన్స్ మార్చము. ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి పాస్ట్ ఫామ్ లోనే రాస్తాం తప్ప దాన్ని వేరే టెన్స్ ఫామ్ లోకి మార్చము. ఇక్కడ ఉన్నది ఒకే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం టెన్స్ మార్చము, జస్ట్ ఇక్కడ ఉన్న వర్బ్స్ మారుతాయి అంతే. సో ఈ స్ట్రక్చర్ వరకే మారుతుంది. పాస్ట్ అయితే పాస్ట్ లోనే పాసివ్ వాయిస్ రాస్తామే తప్ప పాస్ట్ ప్రెసెంట్ కి మళ్ళీ ప్రెసెంట్ పాస్ట్ కి అలా మార్చము. నెక్స్ట్ పాస్ట్ ఇంపర్ఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్, వర్. సో ఈ వాజ్, వర్ అనేది కామన్, ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో మనం వాజ్ లేదా వర్ అనేది వాడతాం కాబట్టి. ప్లస్ బీయింగ్ ఇంపర్ఫెక్ట్ అంటే కంటిన్యూస్ అవుతుంది అని అర్థం. సో పాస్ట్ కంటిన్యూస్ అన్నట్టుగా. సో దీన్ని కంటిన్యూస్ టెన్స్ అని కాకుండా ఇంపర్ఫెక్ట్ అని పెడతాం ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ లో. సో ఇంగ్ అంటున్నాం కాబట్టి దానికి వస్తే బీయింగ్. సో మనకి ఎక్కడైతే ఇంగ్ కనిపిస్తుందో ఆ ఇంగ్ ని మనం బీయింగ్ గా మారుస్తాం పాసివ్ వాయిస్ కి వచ్చేసరికి. సో ఇలాంటి కీవర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో కరుణ వాస్ ప్రాక్టీసింగ్ టెన్నిస్. తను టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట, ఎప్పటి నుంచి అనేది మనకు తెలియదు. సో కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా ఆ పని అనేది. సో టెన్నిస్ వాజ్, టెన్నిస్ ప్లూరల్ ఫామ్ కాబట్టి వాజ్. ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇంగ్ వస్తే బీయింగ్ మారుతుంది. వాజ్ బీయింగ్ ప్రాక్టీస్డ్ V3 బై కరుణ. అలానే పాస్ట్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ కి వచ్చేసరికి మనకి హ్యాడ్ అనేది యాడ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాసివ్ వచ్చే సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ V3. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సెంటెన్స్ చూడండి. హీ హ్యాడ్ కాల్డ్ హర్. సో అది ఇటుకు వచ్చేసరికి హర్ కాస్త షీ అవుతుంది. షీ హ్యాడ్ బీన్ కాల్డ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్. యాక్టివ్ వాయిస్ కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి షల్, విల్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇవే మనకి కీవర్డ్స్. వాజ్, వర్ అని వచ్చినప్పుడు వాజ్, వర్, హ్యాడ్ ఇవి వస్తేనేమో పాస్ట్ పర్ఫెక్ట్. సో హ్యాడ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్, వాజ్, వర్ వస్తే పాస్ట్ టెన్స్, ఇంగ్ వస్తే పాస్ట్ ఇంపర్ఫెక్ట్. అంటే ఇంగ్ అంటే కంటిన్యూయింగ్ అని. అదే హ్యాజ్, హ్యావ్ లేదా సింపుల్ గా ఇంగ్ అవన్నీ వస్తేనేమో ప్రెసెంట్ టెన్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి షల్, విల్. సో షల్, విల్ అనేది కామన్. సో బి అనేది ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో చూడండి, షీ విల్ కంప్లీట్ ఇట్. సో తను అది కంప్లీట్ చేస్తుంది. సో దాని ఎలా, ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై హర్. సో తనచే అది కంప్లీట్ చేయబడుతుంది అని మనం చెప్తున్నాం పాసివ్ వాయిస్ లో. సో ఇక్కడికి వచ్చే ఫ్యూచర్ టెన్స్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ బి అనే వర్డ్ యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే చూడండి, షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్. పర్ఫెక్ట్ అన్నప్పుడు చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యాజ్, హ్యావ్ వచ్చింది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యాడ్ వచ్చింది. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు మళ్ళీ హ్యావ్ వస్తుంది. షల్, విల్, హ్యావ్. సో చూడండి, షీ విల్ హ్యావ్ బాట్ ఏ ల్యాప్టాప్. అదే దీన్ని ఎలా మార్చాలి? ఏ ల్యాప్టాప్ విల్ హ్యావ్ బీన్ బాట్ బై హర్. సో బీన్ కనిపిస్తే ఎందులో అయినా సరే, ఏ టెన్స్ అయినా సరే బీన్ కనిపించిందంటే అది పర్ఫెక్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఏదైనా అవ్వచ్చు. సో బీన్ కనిపిస్తే అది పర్ఫెక్ట్. సో దీని ముందు వచ్చే దాన్ని బట్టి విల్ అయితే ఫ్యూచర్, వేరే ఇంకేదైనా హ్యాజ్, హ్యావ్ లేదా వాజ్, వర్ అని వస్తేనేమో పాస్ట్, ప్రెసెంట్ అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఒకవేళ మోడల్ వర్బ్స్ వస్తే, మోడల్ వర్బ్స్ అంటే ఏంటంటే కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్ నాట్, డేర్ నాట్ ఇలాంటివన్నీ మోడల్ వర్బ్స్ అంటాం. సో ఈ మోడల్ వర్బ్స్ వస్తే అప్పుడు ఎలా రాయాలి అంటే చూడండి, యూ కెన్
సింగ్ దిస్ సాంగ్, నువ్వు ఈ పాట పాడగలవు. దాన్ని ఎలా మార్చాలి? దిస్ సాంగ్ కెన్ బి సంగ్, V3 అంటున్నాం, సో సంగ్ బై యూ, ఈ పాట నీచే, నువ్వు ఈ పాట నీచే పాడబడుతుంది అని చెప్తాం అన్నట్టు. సో అలా మనం మరీ ప్యూర్ తెలుగులోకి అయితే సెంటెన్స్ ని క్లియర్ గా కన్వర్ట్ చేయలేము, బట్ మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను. సో కెన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బి అనేది యాడ్ అవుతుంది, కెన్ బి. సో స్ట్రక్చర్స్ అయితే గుర్తు పెట్టుకోండి, లేదా కీవర్డ్స్ అన్న గుర్తు పెట్టుకోండి, దాన్ని బట్టే అక్కడ వచ్చే టెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అవి మోడల్ వర్బ్స్ కి మామూలు టెన్సెస్ కి. అదే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ అయితే దానికి ఎస్ ఆర్ నో మనం ఆన్సర్ ఇచ్చే టైప్ ఉంటాయి కదా, వాటిని క్వశ్చన్ సెంటెన్సెస్ అంటాం. సో అలా వస్తే ఎలా రాయాలి? సో డూ, డస్, ఇది ప్రెసెంట్ ఫామ్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదే అది మార్చాలి అంటే ప్యాసివ్ కి స్టార్టింగ్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్, సబ్జెక్ట్ ప్లస్ V3 బై ఏజెంట్. సో చూడండి, డస్ హీ నీడ్ సమ్ కర్రీ, ఆయనకి కొంచెం కూర కావాలా, దాన్ని మార్చడం ఈజ్ సమ్ కర్రీ, సమ్ కర్రీ, కొద్ది కూర అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ఇక్కడ ఈజ్ వాడాం. ఈజ్ సమ్ కర్రీ నీడెడ్ బై హిమ్, నీడెడ్ బై హిమ్. సో ఇక్కడ బై అనేది యాడ్ అవుతుంది, క్వశ్చన్ ఫామ్. అలానే పాస్ట్ అన్నప్పుడు డిడ్ వస్తుంది, సేమ్ ఇవే స్ట్రక్చర్స్, కాకపోతే ఇక్కడ డిడ్, ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ వచ్చింది కదా, ఇక్కడ వాజు వర్ వస్తుంది. సో చూడండి, డిడ్ హీ ఎంటర్టైన్ యూ, వర్ యూ ఎంటర్టైన్ బై హిమ్. సో ఇక్కడ బై అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. అలానే ఫ్యూచర్ సారీ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. సో సేమ్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, సబ్జెక్ట్ ప్లస్ బీన్. నేను చెప్పానా బీన్ అనేది వస్తే గుర్తుపెట్టుకోవాలి పర్ఫెక్ట్ అని. సో హ్యాజ్ అనురాధ sang ఏ సాంగ్, క్వశ్చన్ ఫామ్. యాజ్ ఏ సాంగ్ బీన్ సంగ్ బై అనురాధ. సో ఇక్కడ హ్యాజ్ వచ్చింది అంటే గుర్తు, ఇక హ్యాజ్ గాని, హ్యావ్ గాని, హ్యాడ్ గాని, ఈ మూడు ఎక్కడైనా కనిపించాయి, సపోజ్ ఇది ఇచ్చి ఇక్కడ సెంటెన్స్ లో బీన్ ఇవ్వకుండా బీయింగ్ ఇచ్చాడు అనుకోండి, సో ఇదే మన మిస్టేక్. సో ఇక్కడ కావాల్సింది బీన్, సో ఇదే స్పాటింగ్ ఎర్రర్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి ఇక్కడ కనిపించినా సరే వీటితో ఫాలో అవుతుంది మనకు వచ్చేది బీన్. ఇది గుర్తు పెట్టుకోవాలి, బండ గుర్తు, పర్ఫెక్ట్ టెన్స్ లాగా. ఓకే, అదే క్వశ్చన్ ఫామ్ మోడల్ వర్బ్స్ వస్తే కెన్ యూ కంట్రోల్ దిస్ సిచ్యువేషన్, కెన్ యూ కంట్రోల్ దిస్ సిచ్యువేషన్, కెన్ దిస్ సిచ్యువేషన్ కెన్ బి కంట్రోల్డ్ బై యూ, సారీ కెన్ దిస్ సిచ్యువేషన్ బి కంట్రోల్డ్ బై యూ. అంటే చూడండి, మోడల్ అంటే కెన్ గాని, కుడ్ గాని, వుడ్ గాని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి ఏంటి, ఈ మోడల్ ఫస్ట్ గానే వస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేసాం, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా ఫస్ట్ చివరికి, ఇక్కడ ఫస్ట్ది చివరిది ఫస్ట్ కి రాసాం కదా. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి, మోడల్ అనేది ఒక మోడల్ వర్బ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటెన్స్ మోడల్ వర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మోడల్ వర్బ్ తోనే స్టార్ట్ చేస్తాము. సో కెన్ యూ కంట్రోల్ దిస్ సిచ్యువేషన్ అని అడుగుతుంది, అప్పుడు ఏం రాయాలి, కెన్ మోడల్, సబ్జెక్ట్ ఏంటి సిచ్యువేషన్ కదా, సో కెన్ దిస్ సిచ్యువేషన్ బి కంట్రోల్డ్ బై యూ. ఓకే, అలానే ఇంపారిటివ్ సెంటెన్సెస్. ఇంపారిటివ్ అంటే ఆర్డర్ వేయడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, సజెషన్ ఇవ్వడం కానీ. సో ఇలాంటి ఫార్మ్స్ లో సెంటెన్సెస్ రాస్తే వాటిని ఇంపారిటివ్ సెంటెన్స్ అంట. అదే ఒకవేళ ఆర్డర్ వేయాల్సి వస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే బ్రింగ్ ఏ గార్లాండ్ ఆఫ్ రోజ్ పూల దండ తెమ్మని అడుగుతున్నారు, ఆర్డర్ వేస్తున్నారు. సో దాని ప్యాసివ్ వాయిస్ ఎట్లుంటుందంటే లెట్ అనేది యాడ్ అవుతుంది, లెట్ ఏ గార్లాండ్ ఆఫ్ రోజ్ బి బ్రాట్. ఓకే, బి బ్రాట్ V3 ఫామ్. ఇక్కడ లెట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో సెంటెన్స్ ని బట్టి మనం ఈ ఆర్డర్, ఇక్కడ ఆర్డర్ కాబట్టి ఇక్కడ లెట్ అనేది యాడ్ అయింది. అదే సజెషన్ అయితే చూడండి, V1 ప్లస్ ఆబ్జెక్ట్, సేమ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, కానీ ఇక్కడికి వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ బి అవుతుంది. చూడండి, హెల్ప్ ద పూర్ పీపుల్, ఇది ఒక సజెషన్, పూర్ పీపుల్ కి హెల్ప్ చేయొచ్చు కదా అని. సో దాన్ని మార్చడం ఎట్లా, ద పూర్ పీపుల్ షుడ్ బి హెల్ప్డ్. ఓకే, అలానే రిక్వెస్ట్ అయితే యు ఆర్ రిక్వెస్టెడ్ అనేది యాడ్ చేయాలి సెంటెన్స్ లో. చూడండి, ప్లీజ్ హెల్ప్ ద బ్లైండ్ మ్యాన్ క్రాస్ ద రోడ్, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీన్ని ప్యాసివ్ మార్చాలంటే చూడండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనేది యాడ్ చేయాలి రిక్వెస్ట్ వచ్చినప్పుడు, టు హెల్ప్ దట్ బ్లైండ్ మ్యాన్ క్రాస్ ద రోడ్. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే యు ఆర్ కైండ్లీ అనేది యాడ్ చేయకూడదు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనేది వస్తుంది తప్ప యు ఆర్ కైండ్లీ రిక్వెస్టెడ్ కదా. ఆల్రెడీ కైండ్లీ అంటేనే రిక్వెస్టింగ్ నేచర్ కదా,
మళ్ళీ ఇంకో రిక్వెస్టింగ్ అంటే రెండు వర్డ్స్ సేమ్ లా ఉంటుంది కాబట్టి అది రాంగ్ ఫామ్. సో ఓన్లీ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనేదే వాడాలి. ఒకవేళ మీకు స్పాటింగ్ ఎర్రర్స్ లో ఇలా కైండ్లీ అని ఇచ్చినప్పుడు ఈ కైండ్లీ ఉండదు. సో ఇది మీ స్పాటింగ్ ఎర్రర్ లాగా గుర్తుపట్టాలి. సో వీటి నుంచి మనం స్పాటింగ్ ఎర్రర్స్ కూడా నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి అలా నేర్చుకోవాలి. కొన్ని వర్బ్స్ అనేవి అంటే ప్రతి టాపిక్ లోనూ ప్రిపోజిషన్స్ అవి కూడా చెప్తాను. అంటే మనకి స్పాటింగ్ ఎర్రర్స్ లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లో యూజ్ అవుతాయి అన్నట్టు. సో చూడండి, సర్ప్రైజ్డ్ అని వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అమేజ్డ్ అన్నప్పుడు ఎట్ వస్తుంది. నోన్ టు, స్టార్టల్డ్ ఎట్, వెక్స్డ్ ఎట్, ఎనాయిడ్ విత్. ఏదైనా పర్సన్ తో అయితేనేమో ఎనాయిడ్ విత్ అంటాం. అదే ఏదైనా ఆబ్జెక్ట్ తో అయితేనేమో ఎనాయిడ్ ఎట్ అంటాం. కంటైన్డ్ ఇన్, ఇంక్లూడెడ్ ఇన్, ఎంబాయిడెడ్ ఇన్, క్రామ్డ్ విత్, ఫిల్డ్ విత్, డెకరేటెడ్ విత్. అంటే దానితో, దానిచే డెకరేట్ చేయబడింది, దానిచే నింపబడింది అంటాం కదా. సో అలా. ఆర్నమెంటెడ్ విత్, థ్రాంగ్డ్ విత్, మూవ్డ్ బై. సో చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చోట గానీ స్పాటింగ్ ఎర్రర్స్ దగ్గర గానీ మనకి యూజ్ అవుతాయి. అంటే చూడండి, షీ అనాయిడ్ మీ, యాక్టివ్ వాయిస్. దాన్ని ఎలా రాసి, ఐ వాజ్ అనాయిడ్ విత్. సో మనం చాలా మంది ఇక్కడ ఏంటి అనాయిడ్ బై హర్ అని రాస్తాం. అంటే ఇక్కడ బై వస్తుందేమో, సో ఇది తప్పు అని కాదు. ఇక్కడ బై రాదు. ఎనాయిడ్ వచ్చినప్పుడు ఎట్ లేదా విత్ మాత్రమే వస్తాయి. ఈ రెండు ప్రిపోజిషన్స్ వస్తాయి. సో బై అని వచ్చింది అంటే అది తప్పు. సో ఐ వాజ్ అనాయిడ్ విత్ హర్ అనేది రాయాలి. సో మనం ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్ ఇంకొక టాపిక్ కూడా రిలేటెడ్ అవుతుందా లేదా చూసుకుంటూ దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. అయితే మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అంటే నేను చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు క్లాస్ చెప్పాలి అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు. సో ఒకటైతే ప్రీవియస్ ఇయర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దాన్ని బట్టి అసలు మీరు ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇండియా ఈజ్ ఇవాల్వింగ్ ఏ న్యూ ప్లాన్ టు కంట్రోల్ హర్ పాపులేషన్. సో మనకి ఈ సెంటెన్స్ చూస్తుంటే ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ అనేది అర్థమవుతుంది. పాస్ట్ అయితే కాదు, ఫ్యూచర్ అయితే కాదు. ఎందుకంటే పాస్ట్ అయితే వాజ్ వర్ ఉంటుంది, ఫ్యూచర్ అయితే విల్ షల్ ఉంటుంది. సో ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ప్రెసెంట్. ఇక్కడ ఏంటి ఇవాల్వింగ్, ప్రెసెంట్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది కదా. సో ఇంగ్ ఫామ్ వస్తుందంటే ఏంటిది, ప్రెసెంట్ ఇంపర్ఫెక్ట్ కదా. సో మనకి ఇంగ్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా పాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు ఏం కావాలి, బీయింగ్ కావాలి. బీయింగ్. సో ఆ బీయింగ్ ఎక్కడ ఉందో సెంటెన్స్ లో చూసుకోవాలి. చూడండి, సో ఇండియా ఈజ్ ఇవాల్వింగ్ ఏ న్యూ ప్లాన్ టు కంట్రోల్ హర్ పాపులేషన్. సో ఇక్కడ ఏ న్యూ ప్లాన్ అనేది ఇప్పుడు మనకి సబ్జెక్ట్ లా మారుతుంది కాబట్టి ఏ న్యూ ప్లాన్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇక్కడ చూడండి, ఎవాల్వ్డ్ బై ఇండియా టు కంట్రోల్ హర్ పాపులేషన్. ఇక్కడ బీయింగ్ అనేది రాలేదు కదా. సో ఈ సెంటెన్స్ రాంగ్. నెక్స్ట్, ఏ ప్లాన్ హ్యాస్ బీన్ అట. ఇక్కడ బీన్ అంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కదా, సారీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కదా. అంటే పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడే బీన్ వస్తుందని చెప్పా. ఇక్కడ ఏంటి ఇంపర్ఫెక్ట్ వచ్చింది. సో ఇది కూడా తప్పే కదా. నెక్స్ట్ చూడండి, ఏ ప్లాన్ వాజ్ అట. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఏ టెన్స్ లో ఉంటేదో మనం పాసివ్ వాయిస్ ని అదే టెన్స్ లో మార్చాలి కానీ వేరే టెన్స్ లో మార్చకూడదు అని చెప్పాను కదా. సో ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ ఇది రాంగ్. సో మన ఆన్సర్ ఏంటి, ఏ న్యూ ప్లాన్ ఈజ్. సో ఈజ్ బీయింగ్ ఎవాల్వ్డ్ బై ఇండియా టు కంట్రోల్ హర్ పాపులేషన్. ఇది. సో ఇలా మనం మిస్టేక్స్ అంటే ఆ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏదో మనం పాయింట్అవుట్ చేయాలి అంటే ముందు మనకి ఆ స్ట్రక్చర్స్ తెలవాలి, అక్కడ ఏ టెన్స్ ఫామ్ వచ్చిందో తెలవాలి, ఆ టెన్స్ ఫామ్ వస్తే ఎలాంటి వర్బ్స్ వాడాలి, V1 V3 ఎలాంటివి వాడాలి, ఏది ఆబ్జెక్ట్ ఏది సబ్జెక్ట్ అనేది మనకి క్లారిటీగా అర్థమైతేనే మనం ఆన్సర్స్ అనేది చేయగలుగుతాము. ఓకే, సో ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏదన్నా రెక్టిఫికేషన్ చేసుకోవాలన్నా అంటే ఇలా కాకుండా ఇంక ఈ విధంగా అయినా ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు ఇవ్వచ్చు, నేను దాన్ని కన్సిడర్ చేస్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టాపిక్ అంతా అంటే ఇవన్నీ కూడా మీరు నోట్స్ లో పాయింట్అవుట్ చేసుకోండి, లేదా మీ ఇష్టం మీరు ఎలా అయినా సరే ప్రిపేర్ చేసుకోండి నోట్స్ చేసుకొని. నేను ఆల్రెడీ ఒక బుక్ అనేది మెన్షన్ చేశాను, కిరణ్స్ పబ్లికేషన్ అని. సో కిరణ్స్ పబ్లికేషన్ కొనుక్కొని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కొనుక్కోండి. కిరణ్స్ పబ్లికేషన్ లో ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే ఈజీ నుంచి హార్డర్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్వి ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ టెన్స్ ఈ స్ట్రక్చర్స్ చెప్పాను కదా, ఇవన్నీ నోట్ చేసుకొని ఇవి ఫాలో అవుతూ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉన్నా లేదా నేను చెప్పిన కిరణ్స్ పబ్లికేషన్ నోట్ బుక్ ఉన్నా ఒకసారి వెళ్ళి మీరు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. సో మీకు ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కి 2 days టైం సరిపోతుంది.
సో మీరు ప్రాక్టీస్ చేయడానికి. సో ఇవాళ మండే కదా, ట్యూస్డే, వెనస్డే. సో వెనస్డే కల్లా మీకు ఈ టాపిక్ అనేది అయిపోవాలి. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన కిరణ్స్ పబ్లికేషన్ లోనే ఇవన్నీ ప్రాక్టీస్ చేశాక ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే 2023ది, 2022. సో ఈ క్వశ్చన్ పేపర్స్ 2021 ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయి కదా, 3-4 ఇయర్స్ బ్యాక్. సో ఒకసారి అవి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయలేస్తున్నారో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. నేను స్టార్టింగ్ ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ టాపిక్ నుంచే మనకి 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నేను చెప్పిన ఈ కిరణ్స్ పబ్లికేషన్ లో ఉన్న అదే క్వశ్చన్ ఫార్మాట్ లో అవే క్వశ్చన్ మోడల్సే వస్తాయి తప్ప బయటికి పోడు. అందుకే నేను అంతగానం కిరణ్స్ పబ్లికేషన్ కొనుక్కోండి అని చెప్తున్నాను. కావాలంటే మీరు ఒకసారి ఈ బుక్ ని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని ఒకసారి పక్కన పెట్టుకొని చూడండి. సేమ్ మోడల్స్ వస్తాయి. అంటే సేమ్ యాస్టీజ్ అవే వర్డ్స్ రిపీట్ అవ్వ, అవే సెంటెన్స్ రావు, కానీ మోడల్ అయితే అదే వస్తుంది. అందుకని నేను అంతగానం వీటిని చూడండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో అందుకని ఫస్ట్ నేను యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కి స్టార్ట్ చేశాను. దీని నుంచి 10 మార్క్స్ అనేవి మనకి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చెప్తాను. సో ఇవాళ క్లాస్ ఇది కాబట్టి మళ్ళీ వెనస్డే వరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇది. అండ్ ఎట్ ద సేమ్ టైం రీజనింగ్ లో మ్యాట్రిక్స్ అనే టాపిక్ ఉంటుంది. మ్యాట్రిక్స్ దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది. సో ఈ టాపిక్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. అండ్ పాలిటీ నుంచి అంటే పాలిటీ నుంచి కూడా అంటే జిఎస్ లో పాలిటీ అనే టాపిక్ ని చదవడం స్టార్ట్ చేయండి. సో అది కూడా ఇవాళ స్టార్ట్ చేస్తే 2 days లో అయిపోతుంది మాక్సిమం. లేదు అంటే మీరు ఇంకొక 2-3 days ఎక్స్ట్రా అయినా దానికి స్పెండ్ చేయొచ్చు. సో నేను చెప్పిన దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే, ప్రిపేర్ కనుక అవుతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ టైం కల్లా సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. మంచిగా టెస్ట్లన్నీ రాసుకుంటూ మీరు పర్ఫెక్ట్ గా రెడీ అవ్వచ్చు. సో ఎవరైతే ఎస్ఎస్సి స్టెనో గోల్ పెట్టుకున్నారో ఈ వీడియోస్ ని ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు కనీసం 20 మంది ఫాలో అయినా వాళ్ళలో కనీసం సిన్సియర్ గా ఒక 10 మంది సీరియస్ గా కూర్చున్నా 10 మంది కూడా క్వాలిఫై అయ్యేలాగే నేను ట్రైనింగ్ అనేది ఇస్తాను. సో అది మెయిన్ మ్యాటర్. నా 100% ఎఫర్ట్ అయితే నేను ఇస్తాను. అయితే ఈ రీజనింగ్ కి వీటికి ఏం చెప్పట్లేదు ఏంటి అంటే మ్యాట్రిక్స్ అనేది ఈజీ టాపిక్, అందుకని నేను దీని గురించి ఏం ఏం నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేదు. ఒకసారి చూడండి, అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. ఒకవేళ ఇవాళ మీరు చూసి కమెంట్ సెక్షన్ లో ప్లేస్ చేస్తే రేపటికల్లా నేను మ్యాట్రిక్స్ మీద కూడా ఒక వీడియో అనేది తీసి పెట్టగలుగుతాను. ఓకే. సో వీడియో కనుక అంటే నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా ప్రెజెంటేషన్ కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలానే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐ డూ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇలాంటివన్నీ కూడా నేను ఆ గ్రూప్ లో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ.